ఏంటిది? లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు. తమ వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. ఎవడన్నా చెప్పుతాడా గట్లా? దీని ఆధారం ఏందో చెప్పు నువ్వు చంద్రజ్యోతి. కేసీఆర్ ఉన్నారని వాళ్ళు నోటితోనే కదా చెప్పేది. మరి దాని వీడియో ఫుటేజ్ ఉన్నదా? నువ్వు విన్నావా? లేకపోతే నీ రిపోర్టర్ను పంపించి విన్నావా? ఆ వీడియో ఫుటేజ్ బయటపెట్టు. కేసీఆర్ 10 కోట్లు ఇచ్చినట్టు కానీ అక్కడ నిందితులు కేటీఆర్, కేసీఆర్ రౌడీలా వాళ్ళు ఏమన్నా కార్యకర్తలు అంటే మా వెనుక కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ అన్న దర్జాగా చెప్పుకోవడానికి. అది రాజకీయం. వీడు ఎంత కుళ్ళుబోతాడు, ఎంత కుట్రవాయుడు వీడు. తమ వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు. చర్చ లేకుండా దాడి, హత్యకు కుట్రే. తొలిసారి కేసీఆర్, కేటీఆర్ పేర్లను ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ హైకోర్టుకు అందజేత. సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసు. ఇట్లున్నది. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్ల విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగిచర్ల కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. విచారణే జరుగుతున్నది. మొత్తం వాళ్ళకు జైల్లో పడ్డట్టు, కేసీఆర్ పేరు చెప్పినట్టు, కేటీఆర్ పేరు చెప్పినట్టు, కేటీఆర్ 10 కోట్లు తీసుకొచ్చి ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ముందనే పెట్టి లెక్క పెట్టరా రేపు వాళ్ళకి పంపాలన్నట్టు. ఏం డ్రామా కట్టినవరా? ఇలాంటి వార్తలు రాయడానికి నీకు ఎంత వస్తుంది రా భయ్? ఇలాంటి ఈ జగన్ మీద నిందలేయడానికో, కేసీఆర్ కుటుంబం మీద నిందలేయడానికో, తెలంగాణ ప్రాంతం మీద నిందలేయడానికో ఎన్ని వస్తాయి? అసలు ఎన్ని పైసలు వస్తాయి? సిగ్గులేని వార్తలు రాసుకొస్తుంది ఈ పేపర్ ఎప్పుడు.